వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. యువతకు విద్యా ఉద్యోగం సంబంధించి కాకుండా మత్తు పదార్థంతోనే జీవనం సాగిస్తున్నారంటూ కూడా ఇటు సిపిఎం నేతలందరూ కూడా విమర్శలు అయితే చేస్తారు. సో మొత్తానికి 12,000 కోట్ల విలువ డ్రగ్స్ తయారు చేసే యజమానులను వెంటనే శిక్షించాలి. డ్రగ్స్ తయారు చేసే యజమానులను వెంటనే శిక్షించాలి. ఇక్కడ చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో మెఫిడ్రన్ డ్రగ్ ఉత్పత్తి చేస్తూ ఇది మొత్తం దేశవ్యాప్తంగా చలామణి చేస్తున్నట్టుగా సర్క్యులేట్ అవుతున్నట్టుగా మహారాష్ట్ర పోలీసులు కనిపెట్టే వారికి ఇక్కడ మనకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇక్కడ సిబ్బందికి కానీ తెలుస్తలేదు. అందుకోసం ఇది చాలా సీరియస్ విషయం. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలని, ఇంకా దీనికి లింక్ అయినటువంటి ఇంకెక్కడెక్కడ ఉత్పత్తిదారులు ఉన్నారో వాటిని కూడా తనిఖీలు చేసి మొత్తం మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటి నాచారం కానీ అట్లా కుత్బుల్లాపూర్లో జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో కానీ మొత్తం ఇండస్ట్రీస్ని స్పెషల్ డ్రైవ్ పెట్టి తనిఖీలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది.